ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వరుస రివ్యూలు చేస్తున్నారు. 2 రోజులుగా అన్ని జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. దాడులకు కారణమవుతున్న ప్రధాన నేతలను హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అనేక నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయితే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాల ఎస్పీలతో రోజు 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్లు అయితే నిర్వహిస్తున్నారు. హింసాత్మక ఘటనలు ప్రధానంగా మాచర్ల, చంద్రగిరి, అదేవిధంగా తాడిపత్రి, నరసరావుపేట ఈ 4 నియోజకవర్గాలతో ఎక్కువ హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉన్నాయి. 13వ తారీఖున పోలింగ్ జరిగిన రోజు నుంచి పోలిస్తే నిన్న ఇవాళ కూడా హింసాత్మక ఘటనలు అయితే నియోజకవర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో పల్నాడులో 144 సెక్షన్ కూడా ఇప్పటికే విధించారు. ప్రధాన నేతలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా జోలకంటి బ్రహ్మారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ కూడా చేసిన నేపథ్యంలో ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి మూల కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కూడా డీజీపీ టెలికాన్ఫరెన్స్లో సమీక్ష సందర్భంగా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్టుగైతే మనకి సమాచారం అందుతోంది. అదేవిధంగా ఈ ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టు చేసే విధంగా చర్యలు కూడా చేపట్టాలని కూడా స్పష్టంగా ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా హింసాత్మక ఘటనలు ఇంకా పెరగకుండా ఉండటానికి, అదేవిధంగా అదుపు చేయడానికి సంబంధించి చేపట్టాల్సిన అన్ని చర్యలను కూడా వెంటనే తీసుకోవాలని కూడా డీజీపీ ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఎవరైతే ఎక్కువ ఈ ప్రేరేపిస్తున్నారో వాళ్ళకి సంబంధించి వివరాలు కూడా విచారణలో భాగంగా చేపట్టాలని కూడా ఇప్పటికే డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటుగా అత్యంత సమస్యాత్మకంగా ఈ విధంగా దాడులకి కర్రలతో, రాళ్లతో, పెట్రోల్ బాంబులతో కూడా దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో అదనపు బలగాలను కూడా ఆయా ప్రాంతాల్లో మోహరించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు అదనపు బలగాలు మోహరించినప్పటికీ కూడా ఇంకా అదనపు బలగాలు అవసరం ఉంటే కనుక వాళ్ళను కూడా అక్కడికి పంపించాలని కూడా డీజీపీ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం వ్యవహారం మీద అయితే ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకొని దీనికి వివరణ ఇవ్వాలని అయితే సిఎస్ని, డీజీపీని కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో హింసాత్మక ఘటనలు దాదాపుగా వాటిని అదుపు చేయడానికైతే డీజీపీ రివ్యూ మీటింగుల్ని వరుసగా నిర్వహిస్తున్నట్టుగైతే మనకి అర్థమవుతా ఉంది.